2 సంవత్సరాలు ఫామ్ హౌస్కే పరిమితమై అధికారం పోతే నేను శాసనసభకు రానని చెప్పి జీతపద్యాలు తీసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితమై ఇవాళొచ్చి నిన్నటి వరకు ఒక లెక్క రేపటికి ఒక లెక్క అని మాట్లాడుతున్నాడు. గౌరవ కేసీఆర్ గారు ఫస్ట్ మీ ఇంట్లో లెక్కలు తేల్చుకో. అంటే ఈ 3 జిల్లాలల్లో ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినా, ఏ ఒక్క మంచి పని చేసినా ఈ 3 జిల్లా ప్రజలు నేను గెలిపిస్తున్నాయి కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఈ 3 జిల్లాలు మొత్తం అన్యాయం చేసింది కాబట్టి అంత ఘోరమైన రిజల్ట్. పార్లమెంట్ సభ్యులు గారు మహబూబ్నగర్లో ఆయన ఎంపీగా ఉన్న ఏరియా, గతంలో పార్లమెంట్ ప్రతినిధులు ఆయన 27,000 కోట్లు పెట్టి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నప్పుడు ఎందుకు డిపాయిట్ పోయింది ఎంపీగా? మీరు అసెంబ్లీకి రా, నువ్వు చర్చిస్తప్పుడు నీకు సప్పట్లతో స్వాగతం పలుకుతాం లోపలికి. మీరు మాట్లాడేటప్పుడు ఒక్కరం కూడా పిన్ డ్రాప్ ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటాం.